నోరు తెరిస్తే ఇన్ని రూల్స్ మాట్లాడే రాము ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోడు. ఎందుకని? సింపుల్ బ్రో. దాని వెనక ఒక లాజిక్ ఉంది. అపరిచితుడు గెటప్‌ని వెస్టర్న్ కల్చర్‌లో ఉండే గ్రిమ్ రీపర్ నుంచి మన ట్రెడిషనల్ యముడు దున్నపోతుతో కలిపి క్రియేట్ చేశారు. రాము ఎక్కువగా వైట్ కలర్ క్లోత్స్, రెమో అల్ట్రా మోడర్న్‌గా కలర్‌ఫుల్ క్లోత్స్, అపరిచితుడు బ్లాక్ కలర్ క్లోత్స్ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పర్సనాలిటీస్‌కి తగ్గట్టుగా డిజైన్ చేశారు మూవీ టీమ్. అది మరి సంగతి. మీరెందుకో నా మీద బాగా అలిగినట్టు అర్థమవుతుంది. 1200 అడిగితే 200 ఇచ్చారు. అయినా కూడా ఏం పర్లేదు. మీకోసం నేను ఇంకొక బ్రేక్ డౌన్ తెచ్చేసాను. అది లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా. కానీ నెక్స్ట్ వీడియో ఫాస్ట్‌గా రావాలని అంటే మాత్రం ఈ వీడియోకి ఒక 1000 లైకులు, 70 కామెంట్లు కొట్టండి మామ. నెక్స్ట్ వీడియోని ఫాస్ట్‌గా దింపేస్తాను. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్‌ని లోడ్ చేద్దాం. ఈ మూవీ నాకు శంకర్ గారి ఫిల్మోగ్రఫీ మొత్తం మీద ఆల్ టైమ్ నంబర్ 1 ఫేవరెట్. ఈవెన్ శంకర్ గారి కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన 'రోబో' కంటే కూడా ఈ 'అపరిచితుడే' ఎక్కువ ఇష్టం నాకు. ఎందుకో వీడియో మధ్యలో చెప్తాను. 'అపరిచితుడు' అనేది ఒక క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్. మూవీ నరేషన్ లీనియర్‌గానే ఉంటుంది. కానీ దీన్ని క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్ అనటం కంటే, మల్టిపుల్ క్యారెక్టర్స్ డ్రివెన్ ప్లాట్ అంటే బావుంటుందేమో. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా గానీ, అసలు మెయిన్ క్యారెక్టర్ మాత్రం రామమే. అందుకే టైటిల్ యానిమేషన్ రామం నామంతో స్టార్ట్ అయ్యి, 'అపరిచితుడు' హుడీ క్యాప్‌తో కంటిన్యూ అయ్యి, 'అపరిచితుడు' అనే టైటిల్ 3 సార్లు పడుతుంది. రెడ్ కలర్ 'అపరిచితుడుకి', సిల్వర్ ఇటాలియన్ ఫాంట్ 'రెమోకి', వైట్ బోల్డ్ ఫాంట్ రామంని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉంటాయి. ఇక్కడే 3 క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్లారు శంకర్ గారు. రామం వైష్ణవ బ్రాహ్మణుడని సినిమా చూస్తే అర్థమవుతుంది. కానీ ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు ఇంట్లో కృష్ణుడి ఫోటో, స్టిక్కర్స్, క్యాలెండర్స్, కంప్యూటర్‌లో వాల్‌పేపర్ గూడా వెంకటేశ్వర స్వామివే ఉంటాయి. అంతెందుకు తన పర్సనల్ థింగ్స్ పెట్టుకునే ట్రంక్ పెట్టె పైన అండ్ లోపల గూడా తిరునామం పెట్టుకుంటాడు రామం. తన ఫాదర్‌కి మ్యూజిక్ అంటే ఇష్టం గాబట్టి అంటే వాళ్ళ కుటుంబంలో సంగీత నేపథ్యం ఉంటుంది. పైగా పొద్దున్నే నగర సంకీర్తన గూడా చేస్తా ఉంటారు గదా! అందుకే ఇంట్లో తంబుర, మృదంగం, హార్మోనియం పెట్టె అన్ని మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. రామం ఇంట్లో తన కోట్‌తో పాటు తను రోజు క్యారీ చేసే బ్యాగ్ గూడా ఉంటుంది. వీటితో పాటు కొన్ని షీల్డ్స్ గూడా ఉన్నాయి. మేబీ ఏవైనా సంస్కృత పోటీల్లో గెలుచుకొని ఉండుంటాడు. ఇలానే ఇంట్లో రామన్ తండ్రి యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు లాయర్‌గా తీసుకున్న ఫోటో, తన చిన్నప్పటి ఫ్యామిలీ ఫోటోలు గూడా ఉంటాయి. రామం అండ్ తన ఫాదర్ ఇద్దరు లాయర్‌లు కాబట్టి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ ఇంట్లో బుక్స్ ఎక్కువగా ఉంటాయి. తన ఫాదర్ లాయర్ అవ్వటం వల్ల మాత్రమే రామం లాయర్ అయ్యాడు అని నేను అనుకోవట్లేదు. చిన్నప్పుడు రామం స్కూల్ ఫంక్షన్‌లో పోలీస్ గెటప్ ఏసుకొనుంటాడు. మేబీ ఈ ఇన్సిడెంట్ కంటే ముందు నుంచే రామానికి పెద్దయ్యాక లా అండ్ ఆర్డర్‌ని కాపాడాలని ఉందేమో! కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల తను మనసు మార్చుకొని లాయర్ అవ్వాలని అనుకున్నాడేమో! ఎండ్ ఆఫ్ ద డే ఇది జస్ట్ నా థియరీ మాత్రమే. కానీ చిన్నప్పటి నుంచి రామన్ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ అనే లైన్‌లోనే ఉన్నాడు అని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్లారు. నరకంలో విధించాల్సిన శిక్షలు నగరంలో విధించే యముడే ఈ అపరిచితుడు. కానీ నాకెందుకో ఎప్పుడు ఈ గెటప్‌ని చూస్తే హిందూ పురాణాల్లో ఉండే యముడికి బదులు వెస్టర్న్ కల్చర్‌లో ఉండే గ్రిమ్ రీపర్ గుర్తొస్తాడు. శంకర్ గారు కావాలనే ఈ లాంగ్ బ్లాక్ కోట్, ఈ సీదే అదే ఈ పొడవు గడ్డలి వీటి నుంచే అపరిచితుడి గెటప్‌ని సెట్ చేసినట్టు అనిపిస్తుంది. అనిపించడం ఏంటి క్లియర్‌గా కనపడుతుంటే. అయితే గ్రిమ్ రీపర్‌కి ఎలాంటి ట్రెడిషనల్ వెహికల్ లేదు. అందుకే మన యముడు వాహనమైన దున్నపోతు మీద కూర్చోబెట్టేశారు. ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ మిక్స్ చేసిన ఫ్యూజన్ యముడిలాగా ఉంటాడు నాకు ఈ అపరిచితుడు. అపరిచితుడు డిజైన్ చేసిన ఈ వెబ్‌సైట్‌లో ఆప్షన్స్ గూడా ఉంటాయి. జస్ట్ పనిష్మెంట్స్, కంప్లెయింట్సే కాదు, వెల్కమ్ ఆప్షన్స్‌తో పాటు పాటించాల్సిన విదుర నీతి కూడా ఉంటుంది. ఐ మీన్ ఇది ఫాలో అవ్వాల్సిన ఒక రూల్ బుక్ లాంటిదనుకోండి. ఈ విదుర నీతిని గుర్తుపెట్టుకోండి ముందు ముందు చెప్తాను. అపరిచితుడు విధించే శిక్షలు ఎలా ఉంటాయి అంటే, తప్పు చేసేవాళ్ళు దేనికోసమైతే తప్పు చేస్తారో, వాటితోనే శిక్ష విధించటానికి ట్రై చేస్తాడు. కార్‌లో లిఫ్ట్ ఇవ్వనందుకు చంపేసి కార్‌లోనే పడేసి పోతాడు. ఫుడ్ మంచిగా వేపనందుకు చొక్కలింగాన్నే వేపేస్తాడు. అండ్ ఆ ముందు సీన్ నుంచే ఇక్కడ ఒక బాండీలో ఒకాయన అప్పడాలేస్తా ఉంటాడు. ఆ బాండీలోనే ఏసేస్తాడులెండి. డబ్బు కోసం ఆశపడినందుకు ఆ డబ్బునే తినిపిచ్చి చంపుతాడు. ఇలా ఏ స్వార్థం కోసమైతే రూల్స్ మీరతారో వాటితోనే శిక్షించడానికి ట్రై చేస్తాడు. మీరు నోటీస్ చేస్తే మూవీలో రాము ఎక్కువగా వైట్ కలర్ అండ్ ఫెయిర్ క్లాత్స్ ఏసుకుంటూ ఉంటాడు. తన ప్యూర్ పర్సనాలిటీకి రిఫ్లెక్షన్ లాగా. రెమో మోడర్న్ గాబట్టి కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్‌తో ఉంటాడు. అపరిచితుడు రామానికి క్వైట్ అపోజిట్ క్యారెక్టర్ గాబట్టి బ్లాక్ కలర్ క్లోత్స్ వేసుకుంటూ ఉంటాడు. అండ్ యముడన్నా గూడా బ్లాక్ కలర్ రిఫరెన్స్‌నే ఎక్కువగా వాడుతా ఉంటారు. నెక్స్ట్ పాయింటొచ్చేసి అనౌన్సింగ్ ఆఫ్ హిస్ మర్డర్స్. ఏ కిల్లర్ అయినా తను చేసిన మర్డర్స్‌ని పబ్లిక్‌గా అనౌన్స్ చెయ్యరు. కానీ అపరిచితుడు వీడియోస్ రికార్డ్ చేసి మరి తన మర్డర్స్‌ని అనౌన్స్
అనౌన్స్ చేస్తాడు. ఎందుకిలా చేస్తాడు అంటే, మూవీ చూసిన వాళ్ళందరూ చెప్తారు. రూల్స్ మీరి తప్పు చేస్తే చంపేస్తా అని తన మోటో చెప్పడానికి ఇలా చేశాడు అని. కానీ ఇన్ డీటెయిల్‌గా అండ్ ఇన్ డెప్త్‌గా వెళ్తే జనాలందరూ విదుర నీతిని ఫాలో అయ్యేలాగా చేయటమే అపరిచితుడు మెయిన్ టార్గెట్. ఏంటయ్యా ఈ విదుర నీతి అంటే, మనిషి ఎలా జీవించాలి అనే విషయాల్లో విదురుడు ధృతరాష్ట్రుడికిచ్చిన ఉపదేశాల సమాహారమే ఈ విదుర నీతి. ఏంటి బ్రో నీ ఇష్టానికి ఏదేదో వాగుతున్నావు అని మీరు అనుకోవచ్చు. కానీ అపరిచితుడు మెయిన్ టార్గెట్ ఇదే. మూవీ స్టార్టింగ్‌లో రామానికొచ్చిన కార్డ్‌ని నోటీస్ చేస్తే విదురనీతిని ఉద్ధరించడానికే అపరిచితుడు అవతరించాడు అని ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు వెబ్‌సైట్ ఆప్షన్స్‌లో గూడా విదురనీతి అనే రూల్ బుక్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే రామంకి కావాల్సింది గూడా అదే గదా! అందరూ నీతిగా, న్యాయంగా బతకాలి. తలపగిలి చనిపోతామని బెదిరించినందుకు కాదు, విదురనీతి కోసం 15 కార్డ్స్ రాసి పోస్ట్ చేసి ఉన్నట్టున్నాడు. రామం ఫస్ట్ టైమ్ అపరిచితుడికి కంప్లెయింట్ చేసేటప్పుడు ఒక రోజుకి 6 ఉదాహరణలు అని అంటాడు. కానీ ఆ రోజు 5 ఇన్సిడెంట్సే జరుగుతాయి. మర్యాద లేకుండా ఉమ్మూసినవాడు, క్వాలిటీ లేని బ్రేక్ వైర్ తయారు చేసినవాడు, నందినిని బస్సులో ఏడిపించినవాడు, రూల్స్‌కి ఎగెయినిస్ట్‌గా అద్దె ఎక్కువ వసూలు చేసినవాడు కేస్ గెలవటం, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వనివాడు. ఇలా 5 ఇన్సిడెంట్సే జరుగుతాయి. మరి సిక్స్త్ థింగ్ ఏంటి అనేది రామంకే తెలియాలి. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ 5 ఇన్సిడెంట్స్‌లో వాళ్ళని అపరిచితుడు శిక్షిస్తాడు. ఒక్క వీడిని తప్ప. మేబీ ఆల్రెడీ పోలీసులు జైల్లో పెట్టారని రామం కంప్లెయింట్ చేయలేదేమో! లేదంటే ఆల్రెడీ పోలీసులు శిక్షించారు గాబట్టి ఇక అపరిచితుడు తన శిక్ష అవసరం లేదు అని అనుకున్నాడేమో! ఇంకొన్ని డీటెయిల్స్‌ని మనం చూసే ముందు 'రోబో' కంటే గూడా 'శంకర్' గారి ఫిల్మోగ్రఫీలో ఎందుకు నాకు 'అపరిచితుడు' అంటే ఇష్టమనేది జూద్దాం. ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ గ్రౌండెడ్ అండ్ రూటెడ్ రైటింగ్. శంకర్ సార్ చాలానే లార్జర్ థాన్ లైఫ్ అనే క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేశారు. ఎగ్జాంపుల్‌గా 'రోబో'ని తీసుకుంటే సబ్జెక్ట్ లెవెల్‌లోనే సైన్స్ ఫిక్షన్‌తో కూడిన ఫ్యాంటసీ డ్రామా గాబట్టి లార్జర్ థాన్ లైఫ్ లాంటి క్యారెక్టర్‌ని క్రియేట్ చేయటం ఈజీ. కానీ 'అపరిచితుడు'కొచ్చేసరికి హీరోకుండే మానసిక రోగంతో లార్జర్ థాన్ లైఫ్ అనిపించేలాంటి క్యారెక్టర్‌ని క్రియేట్ చేయాలి. అండ్ ఆ వేరియేషన్స్‌ని కన్వీనియంట్‌గా చూపించాలి. హీరో మానసిక రోగంట్రా అంటే ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ సగం సస్తాయి. ఏదైతే హీరోకి నెగెటివ్ అండ్ మైనస్ అని ఫీల్ అవుతారో దాన్నే మెయిన్ ఎంటర్‌టైనింగ్ పాయింట్‌గా టర్న్ చేశారు. ఒకప్పుడు 'శంకర్' గారి ఫిల్మ్స్‌లో ఉండే గ్రౌండెడ్ రైటింగ్ ఇందుకు కారణం. ఫర్ ఎగ్జాంపుల్ 'మెడికల్ స్టూడెంట్ ఐపీఎస్, ఐఏఎస్, సీఎం' అని 4 ట్రాన్సిషన్స్ ఊరకనే ఎవరో చెప్పగానే అయినట్టు కాకుండా రామం అంత పర్టిక్యులర్‌గా ఉండటానికి 'అపరిచితుడు' అనే క్యారెక్టర్ పుట్టడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ మనకి కళ్ళ ముందు కనబడుతుంది. 'రెమో' కూడా ఏదో ఊరకనే అలా వచ్చేయడు. రామం లవ్ రిజెక్షన్‌ని తట్టుకోలేక, ప్రేమని చంపుకోలేక చచ్చిపోదాం అనుకున్నప్పుడు పుడతాడు. క్యారెక్టర్ టర్నింగ్‌కి, ట్రాన్సిషన్‌కి స్ట్రాంగ్ బేసెస్‌ని ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా రాశారు. అండ్ అదే చూపించారు. నౌ గెట్ బ్యాక్ టు ద కంటెక్స్ట్. అంటే ఇప్పుడు ఇంకొన్ని డీటెయిల్స్ చూద్దాం. తెగిపోయిన బ్రేక్ వైర్ తయారు చేసిన కంపెనీ పేరు 'రాఘవేంద్ర యాన్సిలరీ యూనిట్' అండ్ ఈయన పేరు 'యతిరాజులు నాయుడు.' "నీకు డైరెక్టర్ శంకర్ చెప్పాడా బ్రో" అనంటే, "కాదు బ్రో. డైరెక్టర్ శంకర్ గారు చూపించారు." షాప్ ఓనర్ ఇచ్చే విజిటింగ్ కార్డ్ మీద ఫ్యాక్టరీ నేమ్ అండ్ ప్రొప్రైటర్ నేమ్ ఉంటాయి. అండ్ ఆ ఫ్యాక్టరీని మనకు చూపించేటప్పుడు కూడా ఇక్కడ బిల్డింగ్ మీద పెద్ద పెయింటింగ్‌తో లెటర్స్ ఉంటాయి. 'రాఘవేంద్ర యాన్సిలరీ యూనిట్' అని చూపిస్తారు. పోలీసులు రామం హౌస్‌ని సెర్చ్ చేసేటప్పుడు మనకొక సీక్రెట్ రూమ్‌ని చూపిస్తారు. ఇక్కడ వస్తువులన్నీ పెట్టే క్రమంలో కూడా ఒక ప్యాటర్న్‌ని ఫాలో అయ్యారు మూవీ టీమ్. ఈ రూమ్‌లో రైట్ సైడ్ అంతా రెమోకి సంబంధించిన థింగ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అంతా అపరిచితుడికి సంబంధించిన థింగ్స్ అన్నీ ఉంటాయి. లెఫ్ట్‌లో రెమో వేసుకునే బ్లాక్ సూట్, వైట్ సూట్, ఆక్స్‌ఫర్డ్ షూస్, బాడీ స్ప్రే, హెయిర్ స్ప్రే, హెయిర్ జెల్, కాంటాక్ట్ లెన్స్ ఇలా రెమో స్టఫ్ అంతా ఉంటే, రైట్ సైడ్ మాత్రం అపరిచితుడు స్టఫ్ ఉంటుంది. బ్లాక్ లాంగ్ హుడీ, బ్లాక్ లాంగ్ కోట్, ఒక చేతి కత్తి, జావా బుక్కు, ఒక వీడియో కెమెరా ఇలా అపరిచితుడు స్టఫ్ ఉంటుంది. ఎందుకు జావా బుక్ అంటే రామన్ లాయర్. సో, సాఫ్ట్‌వేర్ మీద టచ్ ఉండదు. అపరిచితుడు వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయడానికి జావా బుక్ కొనుంటాడు. వీడియో కెమెరా ఎందుకు కొన్నాడంటే, అపరిచితుడు తను చేసిన కొన్ని మర్డర్స్‌ని కెమెరాలో షూట్ చేస్తాడు. అందుకే ఇక్కడ కెమెరా గూడా ఉంచారు. చదివిన పేపర్‌ని మడిచిపెట్టాలి, ఎక్కడి నుంచి తీసిన వస్తువుని అక్కడే పెట్టాలని రామం అనుకుంటూ ఉంటాడు గదా! ఇండైరెక్ట్‌గా గూడా అదే ఫాలో అవుతున్నట్టున్నాడు. మీకెప్పుడైనా ఒక డౌటొచ్చిందా? నోరు తెరిస్తే ఇన్ని రూల్స్ మాట్లాడే రామం ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకోడు. ఎందుకని? సింపుల్ బ్రో. రామం వాడే కైనెటిక్ లూనా 50 సీసీ ఇంజిన్ వెహికల్. 2005లో అప్పటి తమిళనాడు ట్రాఫిక్ రూల్స్ ప్రకారం 50 సీసీ, 60 సీసీ వెహికల్స్‌కి హెల్మెట్ కంపల్సరీ కాదు. అందుకే రామం హెల్మెట్ పెట్టుకోడు. మూవీ టీమ్ దీన్ని లిబర్టీ కింద తీసుకొని వదిలేశారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే శంకర్ గారు ఒక క్యారెక్టర్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ బ్యాక్‌గ్రౌండ్‌కి తగ్గట్టే ఆ క్యారెక్టర్ వాడే వస్తువుల్ని సెపరేట్‌గా డిజైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక క్యారెక్టర్ పొలిటీషియన్ అయితే ఏ రేంజ్ పెన్ను వాడతారు, ఏ రేంజ్ చెప్పులు వేస్తారు, ఎలాంటి ఉంగరాలు పెడతారనేది గూడా ఆయన స్పెషల్‌గా డిజైన్ చేపిస్తారు.
కల్పిస్తారు. అంత పర్ఫెక్ట్‌గా ఉండే శంకర్ గారు ఇంత స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో అయ్యే రామం విషయంలో హెల్మెట్‌ని నెగ్లెక్ట్ చేస్తారా అంటే చేయరనే నేను అనుకుంటున్నాను. అప్పటి రూల్స్‌కి తగ్గట్టే డిజైన్ చేశారు. మరి రెమో స్పోర్ట్స్ బైక్ వాడతాడు గదా! వాడి హెల్మెట్ సంగతేంటి అంటే, ఏమో బ్రో దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు నేను. అండ్ ఈ సీన్‌లో ఈ బైక్ మీద నుంచి పడే స్టంట్ చేసింది స్టంట్ సిల్వా గారు. పీటర్ హెయిన్స్ గారితో పాటు ఆయన గూడా కొన్ని స్టంట్స్ డిజైన్ చేశారు ఈ మూవీకి. ఇప్పుడు కొన్ని టెక్నికల్ యాస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీలో చాలా సీన్స్ స్టడీ క్యామ్‌తో తీశారు. లో యాంగిల్ షాట్స్ గూడా చాలానే ఉంటాయి. అయితే వీటిలో నేను 2 సీన్స్ గురించి మాత్రం జెప్పాలి. ఫస్ట్‌ది ఈ హోటల్ రూమ్‌లో సీన్. అయితే మూవీలో పీక్ సీన్ అంటే ఇదే. రామం టు అపరిచితుడు మధ్యలో వచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్ సీనే పీక్. దానికి వంక లేదు ఇంకా. కానీ టెక్నికల్లీ ఈ సీన్ కంటే ఈ సీనే ఇంకా కష్టం. ఈ సీన్‌లో కెమెరా కిందకి, పైకి మూవ్ అయ్యే మూవ్‌మెంట్స్‌ని చూస్తే స్టడీ క్యామ్‌తో తీసినట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ ఈ సీన్‌లో రెమో టు అపరిచితుడు ట్రాన్స్‌ఫర్మేషన్ టెక్నికల్లీ చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఇదొక పాయింట్ ఆఫ్ వ్యూ షాట్. అంటే కెమెరా అనేది అపరిచితుడు కళ్ళైతే మనకి రెమో కనపడుతూ ఉంటాడు. కెమెరా రెమో కళ్ళైతే మనకు అపరిచితుడు కనపడుతూ ఉంటాడు. ఫస్ట్ నేను ఈ సీన్‌ని స్నారీ క్యామ్‌తో షూట్ చేశారేమో అని అనుకున్నాను. కానీ కాదు. ఎందుకంటే విక్రమ్ గారి బాడీకి ఎలాంటి కెమెరా రిగ్ అటాచ్ అయ్యి లేదు. నాకు తెలిసినంత వరకి ఈ సీన్‌ని కూడా స్టడీ క్యామ్‌తోనే షూట్ చేసుంటారు. విక్రమ్ గారు అండ్ కెమెరా ఆపరేటర్ ఎవరో గాని ఎక్కిచ్చారు ఈ షాట్‌ని. ఇదొక పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అవ్వడం వల్ల, అందులోనూ కెమెరా ఆపరేటర్ అండ్ యాక్టర్ ఇద్దరు 180 డిగ్రీస్ వరకు ఆపోజిట్‌లో ఒకళ్ళతో పాటు ఇంకొకళ్ళు రొటేట్ అవుతూ షూట్ చేయటం చాలా కష్టమైన మూవ్‌మెంట్ ఇది. అండ్ రెండో సీనొచ్చేసి ఈ సీన్. ఈ సీన్‌లో అపరిచితుడు ఫాస్ట్‌గా మూవ్ అవుతూ రౌడీస్‌ని కొట్టే సీన్. దీన్ని నాకు తెలిసినంత వరకు ఒక 3 సెపరేట్ లేయర్స్‌తో ఇలాంటి అవుట్‌పుట్ తెచ్చుండుంటారు. అపరిచితుడు బాడీ మూవ్‌మెంట్స్‌ని సెపరేట్‌గా 12 ఎఫ్‌పీఎస్ ఆర్ 16 ఎఫ్‌పీఎస్‌లో షూట్ చేసి, రౌడీస్ బాడీ మూవ్‌మెంట్స్‌ని నార్మల్‌గా రెగ్యులర్ 24 ఎఫ్‌పీఎస్‌లో షూట్ చేసి, ఈ 2 ఫుటేజెస్‌ని లేయర్స్‌లో మిక్స్ చేసి వీఎఫ్ఎక్స్‌లో ఎన్హాన్స్ చేశారు. మీరు గమనిస్తే అపరిచితుడు బాడీ మూవ్‌మెంట్, రౌడీస్ బాడీ రియాక్షన్‌కి మ్యాచింగ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ముందే ఊగిపోతూ ఉంటారు. అండ్ అపరిచితుడుని సెపరేట్ లేయర్‌లో యాడ్ చేసినట్టు క్లియర్‌గా అర్థమైపోతూ ఉంటుంది. బట్ ఆ టైంలో ఇది టెక్నికల్లీ చాలా హై రేంజ్ అవుట్‌పుట్ ఇది. అందుకే స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో మూవీకి నేషనల్ అవార్డొచ్చింది. ఈ మూవీకి ఇద్దరు కెమెరా వర్క్ చేశారు. మణికందన్ గారు సగం అండ్ రవివర్మన్ గారు సగం వర్క్ చేశారు. అయితే ఇప్పుడు ఈ టెక్నికల్ డీటెయిల్స్ అండ్ బ్రేక్ డౌన్‌కి సంబంధం లేకుండా ఈ మూవీ మీదున్న అలిగేషన్స్‌ని చూద్దాం. మూవీ సెన్సేషనల్ హిట్. కొంతమంది ఈ మూవీకి బేసు 1886లో రిలీజ్ అయిన 'డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్' అనే నవల అని అంటారు. దీనికి రీజన్ ఈ నవలలో మార్నింగ్ డాక్టర్ లాగా ఉండే హీరో నైట్ టైమ్ మాన్‌స్టర్ లాగా మారి చంపుతూ ఉంటాడు. లైక్ మూవీలో అపరిచితుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నైట్ టైమ్‌లోనే శిక్షిస్తూ ఉంటాడు. అందుకని అంటారేమో కానీ ఇది పెద్ద నిజం కాదేమో అనిపిస్తది నాకు. నిజానికి 'అపరిచితుడు' మూవీలో ఒక్కొక్క ఎలిమెంట్‌ని వేరు వేరు సినిమాల నుంచి, వేరే వేరే నావెల్స్ నుంచి తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి 'గరుడ పురాణంలో' శిక్షలు వేయటం అనే పాయింట్‌ని 1995లో రిలీజ్ అయిన 'బ్రాడ్ పిట్' మూవీ 7లో ఉంటుంది. ఈ మూవీలో జాన్ అనే సైకో కిల్లర్ బైబిల్‌లో చెప్పబడిన 7 దారుణమైన నేరాలు చేసిన క్రిమినల్స్‌ని బైబిల్ ప్రకారం పనిష్ చేసి, స్పాట్‌లో విక్టిమ్స్ బ్లడ్‌తో బైబిల్‌లో మెసేజ్ రాసి వెళ్తూ ఉంటాడు. అండ్ ఫైనల్‌గా తనని పోలీసులు పట్టుకుంటారు. 'అపరిచితుడు' మూవీ స్క్రీన్ ప్లే మొత్తం అయితే 1998లో సిడ్నీ షెల్డన్ రాసిన 'టెల్ మీ యువర్ డ్రీమ్స్' నవల నుంచి కొంచెం హెవీగానే ఇన్‌స్పైర్ అయినట్టుంటుంది. ఈ నవల్లో యాష్లే పీటర్సన్ అనే అమ్మాయి సిస్టమ్ ఆపరేటర్‌గా పనిచేస్తూ కొంచెం బెరుకుగా, భయంగా ఉంటుంది. సేమ్ టైమ్‌లో ఆ సిటీలో జరిగిన కొన్ని మర్డర్స్‌కి పోలీసులు యాష్లేని అరెస్ట్ చేస్తారు. కోర్ట్‌లో మర్డర్ చేసింది ఆమె గాదు. ఆమెలోని టోనీ ప్రెస్కాట్ అనే ఇంకో పర్సనాలిటీ అని, ఆమెలో ఎలెట్ పీటర్స్ అనే ఇంకో పర్సనాలిటీ గూడా ఉందని తెలిసిద్ది. యాష్లీ చైల్డ్‌హుడ్‌లో తన స్టెప్ ఫాదర్ తనని సెక్సువల్‌గా హారాస్ జేయటంతో మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి తనను తాను ఇలా ఊహించుకుంటుందని తెలుస్తుంది. అండ్ 'అపరిచితుడు' క్లైమాక్స్ లాగానే ఈ నవల ఎండింగ్‌లో గూడా యాష్లేలో ఇంకా ఏ ఏ పర్సనాలిటీస్ ఉన్నాయి, మళ్ళీ తిరిగొచ్చాయి అనే ఓపెన్ ఎండింగ్‌తో ఎండ్ అవుతుంది. అయితే పైన చెప్పిన ఈ 2 'సెవెన్' అండ్ 'టెల్ మీ యువర్ డ్రీమ్స్' ఇన్‌స్పిరేషన్స్‌ని శంకర్ గారు అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మేబీ ఆయన 'అపరిచితుడుని' 'ద త్రీ ఫేసెస్ ఆఫ్ ఈవ్' అనే 1957 మూవీ నుంచి గూడా ఇన్‌స్పైర్ అయ్యి ఉండుంటారు. అందుకే పైన రెండిటిని యాక్సెప్ట్ చేయలేదు. 'అపరిచితుడు' మూవీలో ఆడియన్స్‌కి బాగా కిక్కిచ్చి, బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ స్విచ్చింగ్ ఆఫ్ ద పర్సనాలిటీస్ ఇన్ ఎ సింగిల్ మూమెంట్.
అప్పటికప్పుడే 'రెమో' నుంచి 'రామన్' రావటం, 'రామన్' నుంచి 'అపరిచితుడు' రావటం ఇది ఆడియన్స్‌కి బాగా కిక్కిచ్చింది. ఇదైతే మాత్రం ప్యూర్‌లీ 'ద త్రీ ఫేసెస్ ఆఫ్ ఈవ్' అనే మూవీలోంచి ఇన్‌స్పైర్ అయ్యారు. ఈ మూవీలో ఈవ్ వైట్ అనే హీరోయిన్ నార్మల్ హోమ్ మేకర్‌గా ఉంటుంది. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు తనలో ఉండే ఈవ్ బ్లాక్ అనే పర్సనాలిటీ బయటకొస్తుంది. అండ్ మూవీలో ఒక పాయింట్‌లో తనలో జెన్ అనే ఇంకో రెబెల్ క్యారెక్టర్ గూడా ఉంది అని అర్థమవుతుంది. ఈవ్ చిన్నప్పుడు తన గ్రాండ్ మదర్ చనిపోతుంది. ఈవ్ వద్దు అని బలవంతం చేస్తున్నా సరే, ఈవ్ మదర్ చనిపోయిన డెడ్ బాడీని కిస్ చేయమంటది. ఈవ్‌కి ఇష్టం లేకుండానే అలా డెడ్ బాడీని కిస్ చేసిన ట్రామాలోంచి తనలో మల్టిపుల్ పర్సనాలిటీస్ ఏర్పడతాయి. నా వరకైతే 'సెవెన్' మూవీలో మర్డర్ ప్యాటర్న్స్‌ని, 'టెల్ మీ యువర్ డ్రీమ్స్‌లోంచి స్క్రీన్ ప్లేని, 'త్రీ ఫేసెస్ ఆఫ్ ఈవ్'లోంచి పర్సనాలిటీ స్విచ్చింగ్ ఇన్ ఎ సింగిల్ మూవ్‌మెంట్ అనే ఎలిమెంట్స్‌ని తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంక నెక్స్ట్ పాయింట్‌లోకెళ్తే ఐ థింక్ 24 మీద నేను చేసిన వీడియోలో ఒక మాట చెప్పాను. సినిమా అంటేనే ఒక అందమైన అబద్ధం. అందులో లాజిక్స్ వెతుక్కోకూడదు అని. అందమైన అబద్ధాన్ని చూడటానికే ఆడియన్స్ థియేటర్‌కొస్తారు. అందుకని మేకర్స్ వాళ్ళని అంత తేలిగ్గా గూడా తీసుకోకూడదు అని. బట్ రివ్యూస్ అండ్ ఇంటెలెక్చువల్స్ అనే పేరుతో ఇందులో లాజిక్ ఏదని అడిగితే మన మూవీలో ఉండే మ్యాజిక్‌ని ఎంజాయ్ చేయలేము. ఇలా ఆలోచిస్తే 'అపరిచితుడు' ప్లాట్ మొత్తం మీద మీకొక పెద్ద బొక్క కనపడతది. రామం ప్రకారం కేవలం చట్టం మాత్రమే శిక్షించాలి. ఇప్పుడు చెప్తాడు డోంట్ ఓవర్ డూ యువర్ జాబ్ అని. వేరే మనిషిని చంపే హక్కు ఇంకొకరికి లేదు నాన్న అని క్లియర్‌గా చెప్తాడు. అంటే రూల్స్ రామానుజం ప్రకారం కేవలం చట్టం మాత్రమే శిక్షించాలి. వేరే ఇంకెవరు శిక్షించకూడదు. కానీ అదే రామం ఎవడో ఒకడు కార్డ్ పంపించగానే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అని వాళ్ళ మీద పోలీసులకి బదులు అపరిచితుడికి కంప్లెయింట్స్ ఇస్తా ఉంటాడు. మళ్ళీ లాస్ట్‌లో వేరే వాళ్ళకి శిక్షించే హక్కు లేదు అంటాడు. రామం క్యారెక్టర్ బౌండరీస్ ప్రకారం చూసుకుంటే, రామం ఈ కార్డ్ చూడగానే న్యాయంగా ఏం చేయాలి? అక్టోబర్ 17, 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం సైబర్ క్రైమ్ వింగ్‌కి కంప్లెయింట్ చేయాలి. ఈడెవడో అపరిచితుడంట తప్పులు చేస్తే చంపేస్తా అని ఓపెన్‌గా వెబ్‌సైట్ పెట్టి చెప్తున్నాడు. నాకు గూడా కార్డ్ పంపాడు. వీడి సంగతి చూడండని రామమే సైబర్ క్రైమ్ వింగ్‌కి గాని, పోలీసులకి గాని కంప్లెయింట్ చేయాలి. అలా చేయకుండా రామమే శిక్షించమని పోలీసులకి, కోర్టులకి కాకుండా వేరే థర్డ్ పార్టీకి చెప్తున్నాడు. ఇందులో లాజిక్ ఏదని వెతుక్కుంటూ కూర్చుంటే మనం ఎప్పటికీ సినిమాని ఎంజాయ్ చేయలేము. సో నేను చెప్పేదేంటంటే వేర్ లాజిక్ ఎండ్స్ దేర్ డ్రామా బిగిన్స్. అలా అని మరి చూసే ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు. అది కూడా మేకర్స్ గుర్తుపెట్టుకుంటే మంచిది. అయితే మన వీడియోని ఎండ్ చేసే ముందు ఇంకొక విషయం నేను తప్పకుండా చెప్పాలి. అది మన తెలుగులో 'అపరిచితుడుకి' డబ్బింగ్ చెప్పిన శ్రీనివాసమూర్తి గారి గురించి. విక్రమ్ గారు స్క్రీన్ మీద ఎన్ని వేరియేషన్స్ చూపించారో, శ్రీనివాస్ గారు అన్ని వేరియేషన్స్ మనకు వినిపించారు. కానీ ఆయనకు ఆ మూవీకి డబ్బింగ్ కేటగిరీలో ఎలాంటి అవార్డ్ రాకపోవటం నిజంగానే డిసప్పాయింట్‌మెంట్. ఏదో ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఈ మూవీకి ఆయనకొచ్చుండుంటే చాలా బాగుండేది. అండ్ అది మరింకా ఈ వీడియోకైతే ఇంకా ఎంతవరకే. మొదట్లో చెప్పినట్టుగానే ఒక 1000 లైకులు, 70 కామెంట్లు కొట్టేయండి మామ. ఈ వీడియో చూసాక నన్ను పొగడాలన్నా, విమర్శించాలన్నా అందుకోసం కామెంట్ బాక్స్‌ను వాడుకోండి. కొత్తగా ఛానెల్‌ని చూస్తున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వేరే వీడియోస్‌ని గూడా చూసేయండి. ఆ వీడియోస్ నచ్చగానే సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.